ఐపీఎల్ 2025లో చాలా అంచనాల మధ్య బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ టీం అనుకున్న రీతిలో పర్ఫామ్ చేయలేకపోయారు. కనీసం ప్లేయర్స్ కూడా చేరలేకపోయారు. సో గత సీజన్లో ఎస్ఆర్ఎం ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద డిసప్పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం ట్రోల్ కూడా గురైంది. బాగానే ట్రోల్ చేసుకున్నారు అందరూ. బట్ ఎనీవే ఆ సీజన్ ఎండ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ 3 మ్యాచెస్ అయితే వరుసగా గెలిచారు. అది కూడా వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టీం 2 సందర్భాల్లో కూడా ఆల్అౌట్ చేయగలిగారు. అంటే బౌలింగ్ సెట్ అయింది ఎస్ఆర్హెచ్ టీం. దీంతో వాళ్ళు రాబోయే సీజన్లో అదే స్పీడ్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది, చాలా ఏం అవసరం లేదు. మెయిన్గా ఎస్ఆర్హెచ్ టీం ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ఈసారి కరెక్ట్ ప్లేయర్స్ రిటైన్ చేసుకోండి. అది కూడా మన ఎస్ఆర్హెచ్ గురించి మనకు తెలుసు ఏం చేస్తుంది అంటే స్టార్స్ ప్లేయర్స్ని రిలీజ్ చేసుకుంటుంది. అది కూడా మాటలు నడిచినాయి మధ్య మధ్యలో. క్లాసేను, ఇషాన్ కిషన్, ట్రేడు అవన్నీ మీద తమ్ముతూ మన ఎస్ఆర్హెచ్ టీం అయితే మనల్ని పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఎవరైతే పర్ఫామ్ చేయలేకపోయారో వాళ్ళనే రిమూవ్ చేసింది. సో మిగతా టీమ్స్ రిటెన్షన్ కంపారిజన్తో మన టీంని చూస్తుంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే బాగానే గట్టిగానే ఉన్నది. సో వీళ్ళకు ఈ టీంతోనే ప్లేయింగ్ 11 కూడా గట్టిగా తయారు చేయొచ్చు. కొన్ని మైనస్లు ఉన్నాయనుకో, అవిని ఫిల్ చేసుకుంటే అయిపోయాయి. సో ఈ వచ్చే సీజన్కి ఐపీఎల్ 2026కి ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ టీం బ్యాటర్స్ కంటే బౌలర్ మీద దృష్టి పెట్టాలి. సో వాళ్ళు బౌలర్స్ని కొనుక్కుంటే అయిపోయింది. చాలా ఎక్కువ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. పైసలు అయితే బాగున్నాయి. దీంతో జస్ట్ ఒక మంచి బౌలర్స్ని, ఒక 2 ఆల్రౌండర్స్ని, స్పిన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకుంటే అయిపోద్ది ఎస్ఆర్హెచ్ టీం. మరి ఈ ప్లేయింగ్ 11తో కప్పు కొడుతుంది అంటారా? సో కామెంట్ బిలో.